గురువారం జరుగుతున్న బైబిల్ క్లాస్కి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఎంతమంది అయితే ఈ జూమ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో వారందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాం. ఈరోజు 10వ అధ్యాయాన్ని చదువుతామండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయాన్ని చదువుదాం. బైబిల్ చదివేటప్పుడు కొంచెం గట్టిగా చదవండి, వినపట్టలేదట. నిన్న ఎవరో చెప్పారండి, కొద్ది గట్టిగా చదవండి. మైక్ పట్టుకుని ఓకే. వీళ్ళు ఎంతమంది 10వ అధ్యాయం చదివారండి? 1 10వ అధ్యాయం ఎంతమంది చదివారండి? చదవలేదండి. నేను చదవలేదు. నువ్వు ట్రైన్లో కూర్చొని చదవచ్చు కదయా. ఓకే, అంటే మీరు చదవాలండి. చదివి అసలు మీరు రాసుకురావాలండి. అసలు రాసుకొచ్చారా? వెరీ గుడ్. ఏముందో చెప్పండి. అంతేనండి, వెరీ గుడ్. మొదటి 5 వచనాలు ఏముందండి? మొదటి 5 వచనాలు విగ్రహాల గురించి ఉందండి. 6-7 వచనాలు ఏముందండి? అలా సార్ మిమ్మల్ని అడుగుతున్నా. 6-7 వచనాలు ఇప్పుడు చూస్తున్నారండి. అక్కడ పక్కన రాయలేదు మీరు? పక్కన రాయండి. అలా కాదండి, ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీ ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆ పక్కన రాయటానికే. 8-9 వచనాలు ఏముందండి? ఇప్పుడు చదవద్దు. అంటే 3-5 వచనాల్లో విగ్రహాల గురించి ఉంది. 6-7 వచనాల్లో దేవుడి గురించి ఉంది. 8-9 వచనాల్లో విగ్రహాల గురించి ఉంది. 10వ వచనంలో దేవుడి గురించి ఉంది. 11వ వచనంలో విగ్రహాల గురించి ఉంది. 12-13 వచనాల్లో దేవుడి గురించి ఉంది. 14-15 వచనాల్లో విగ్రహాల గురించి ఉంది. 16వ వచనంలో దేవుడి గురించి ఉంది. మొదటి 16 వచనాల్లో ఉన్న సంగతి అది. మళ్ళీ చెప్తాను. అంటే యాక్చువల్గా 3వ వచనం దగ్గర విగ్రహము అని రాసుకోండి, లేకపోతే ఐడల్ అని రాసుకోండి. తొందరనామా. మూడవ వచనం దగ్గర విగ్రహము అని రాసుకోండి. అంటే యాక్చువల్గా 3-5 వచనాలు విగ్రహాల గురించి, 6-7 వచనాలు దేవుడు, 3-5 వచనాలు విగ్రహాల గురించి, 6-7 వచనాలు దేవుడి గురించి, 8-9 వచనాలు విగ్రహాల గురించి, 10వ వచనం దేవుడి గురించి, 11వ వచనం విగ్రహాల గురించి, 12-13 వచనాలు 12-13 దేవుడి గురించి, 14-15 విగ్రహాల గురించి, 16 దేవుడి గురించి. అంటే దేవునికిని విగ్రహాలకి మధ్య గల వ్యత్యాసము చెప్పాడండి ఈ మొదటి 16 వచనాల్లో. ఓకే, ఇప్పుడు చదువుదామండి.
మొదటి 5 వచనాలు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములు అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో నొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలతో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలకయుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దానిని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలుకవు, నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చును. వాటికి భయపడకుడి. అవి హాని చేయ నేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. చాలా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు వంశస్థులారా అన్నాడండి. ఇశ్రాయేల్తో మాట్లాడుతున్నాడండి, లేదా యూదా జనాంగంతో మాట్లాడుతున్నాడు. యెహోవా మిమ్మును గురించి సెలవిచ్చిన మాట వినుడి. అప్పుడు ఈ అధ్యాయంలో వాళ్ళ గురించి చెప్పిన సంగతి ఏమిటి అని చెప్పేసి అంటే, విగ్రహాలకు భయపడకండి అన్నాడంటే వీళ్ళు విగ్రహాలకు భయపడుతున్నారు అనమాట అండి. వాళ్ళ గురించి సెలవిచ్చిన సంగతి అన్నారు కదండి. విగ్రహాలకి భయపడొద్దు అన్నాడంటే వాళ్ళు విగ్రహాలకు భయపడుతున్నారు అన్నమాట. ఆ తర్వాత వాడి గురించి చెప్పే సంగతి ఏమిటంటే, మీకు ఉత్తరం నుండి శత్రువులు వస్తున్నారు అని వాళ్ళ గురించి చెప్పాలనుకున్నాడండి. అలా 2 సంగతులు ఈ అధ్యాయంలో ఉన్నాయి. విగ్రహాలకు భయపడొద్దు అనే సంగతి చెప్పడానికని, ఉత్తరం నుంచి శత్రువు వస్తున్నాడు అని చెప్పడానికని ఈ అధ్యాయం 10 అధ్యాయం రాయబడింది. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అన్నాడండి. అంటే దేవుడు చెప్పే మాటని ఇప్పుడు చెప్తున్నాడండి. అప్పుడు యెహోవా సెలవిచ్చే మాట నెంబర్ 1 ఏం చెప్పాడండి? ముందుకు వచ్చాను బ్రదర్. యెహోవా సెలవిచ్చే మాట ముందు నెంబర్ 1 ఏం చెప్పాడండి? అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. నెంబర్ 1 అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. మిమ్మల్ని వచ్చి సెలవిచ్చేది అంటే అన్యుల ఆచారాలు అభ్యసిస్తున్నారు కాబట్టి అభ్యసించకూడదు అని చెప్పాడండి. ఆకాశమందు ఆగబడు చిహ్నములకు జనములు భయపడును. ఆకాశంలో కనబడే ఆ సూచనలకి, ఆ చిహ్నాలకి జనులు భయపడతారు. వాటికి భయపడొద్దు అంటే ఇశ్రాయేలు వాటికి భయపడుతున్నారు అనమాట అండి, మనకులాగే. అయితే మీరు వాటికి భయపడకుడి. అప్పుడు రెండో వచనానికి సంబంధించి 1 అన్యుల ఆచారాలను అభ్యసించొద్దు, 2 ఆకాశమందు అగపడు చిహ్నములకు జనులు భయపడతారు, మీరు భయపడొద్దు. 2 మాటలు చెప్పాడండి. అప్పుడు మనం ప్రస్తుతపు కాలాన్ని ఆలోచిస్తే అన్యజనుల ఆచారాలు ఈరోజు దేవుని పిల్లలు అభ్యాసం చేస్తున్నారండి. అన్యుల ఆచారాలని దేవుని కుమారులు కుమార్తెలు అభ్యసిస్తున్నారండి. సరికి ఇప్పటికే మనకు సరిపోయేటట్టు ఉందండి అది. ఆ కాలంలో కూడా అభ్యసించారండి. అంటే వాళ్ళు ఎందుకు అభ్యసించారు? యెహోవా దేవుడు
యెహోవా దేవుని కుమారులుగా అభ్యసించవలసినవి మాకు ఇంకేమీ లేవు అని వాళ్ళు వాటిని అభ్యసిస్తున్నారు అన్నమాట. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం అండి. ఇప్పుడు అభ్యసించవలసింది లేదా, ఇక్కడ అనుసరించవలసింది లేదా, అంత కంప్లీట్ అయిపోయిందా? ఆకాశంలో కనబడే చిహ్నాలు ఏమై ఉంటాయండి? ఆకాశంలో కనబడే చిహ్నాలు అంటే ఏమై ఉంటాయండి అమ్మా? సూర్యచంద్రులు ఎప్పుడూ కనపడతారు. మరి చిహ్నాలు అంటే ఏమై ఉండొచ్చమ్మా? చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, అమావాస్య, ఇంకేమైనా ఉన్నాయండి? ఉల్కలు పడటం, అవి పడితే మనకేదో జరుగుద్ది అంటారు కదండి. ఇవన్నీ అనమాట అండి. ఇవన్నీ ఆకాశంలో కనబడే చిహ్నాలు. ఈరోజు ఆ చిహ్నాలకి భయపడే దేవుడి పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. సూర్యగ్రహణంలో గ్రహణానికి బయటకు రావద్దంటే ఇంట్లో కూర్చుంటాడండి. మనకంటే ఆ హేతువాదం పెట్టండి. సరే నేను బయటకు వస్తాను, ఏమొద్దు చూస్తానని బయటకు వస్తున్నాడండి. మనం ఇంట్లో కూర్చుంటామండి. వాళ్ళు పెట్టరండి. అన్యులు ఆచారం అభ్యసించొద్దు, ఆకాశంలో కనబడే చిహ్నాలకి భయపడొద్దు. 2 సంగతులు చెప్పాడండి. మీరు ఎంత ఆలోచిస్తారో ఆలోచించండి, సంఘానికి ఎంత నేర్పిస్తారో నేర్పించండి. ఆ 2 పాయింట్లు ఉన్నాయి. అప్పుడు 3వ వచనంలో అసలు విగ్రహాలను ఎలా తయారు చేస్తారో చెప్పాడండి. నాగభూషణ చౌదరి గారు చెప్పినట్టుగా విగ్రహాలను ఎలా తయారు చేస్తారో చెప్తున్నాడండి. 3, 4 వచనాల్లో, 5వ వచనం కూడా. అక్కడ మీరు హెడ్డింగ్ పెట్టుకోవచ్చండి. విగ్రహములను ఎలాగూ తయారు చేయబడును, లేకపోతే విగ్రహములను ఎలాగూ తయారు చేయుదురు అని హెడ్డింగ్ పెట్టుకోండి. అప్పుడు విగ్రహాలు ఎలా తయారు చేస్తారు? జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అంటే అడవిలో ఒకడు చెట్టు నరుకుతాడు, అది పనివాడు గొడ్డలతో చేసిన పని. అంటే ఒక విగ్రహాన్ని పనివాడు గొడ్డలతో చేస్తాడు, లేకపోతే చెట్టు నరకటం గొడ్డలతో నరుకుతాడు. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరించరు. అది కదలకుండా ఉండేటట్లుగా మేకులు పెట్టి సుత్తుతో బెగగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు, నడువ నేరవు, గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. అవి హాని చేయవు, మేలు చేయటం వాడి చేత కాదు. అయిపోయిందండి. రైట్. అప్పుడు 3-5 వచనాల్లో విగ్రహాలను ఎలా తయారు చేస్తారో చెప్పాడండి. అంటే మొదట ఏం చేస్తాడట? చెట్టు కొడతాడు, గొడ్డలతో కొట్టి తీసుకొస్తాడు. దాన్ని గొడ్డలు తీసుకుని ఒక చిన్న ముద్దులాగా చిన్న విగ్రహంలాగా తయారు చేస్తాడు. వెండి రేకు కానీ బంగారు రేకు కానీ దాని మీద పొదుతాడు. అది కదలకుండా ఉండేటట్టుగా మేకులతో మేకు తీసుకుని సుత్తుతో బెగ్గొడతాడు. అది నిలబడుద్ది, తాడి చెట్లకు తిన్నగా నిలబడుద్ది. అది పలకదు, అది నడువ నేరదు, అంచేత దాన్ని మోయవలసి వచ్చింది. వాటికి భయపడద్దు, అవి మీకేమి హాని చేయవు, అవి మేలు కూడా చేయవు. అని ఆపేశాడండి.
సరే, విగ్రహాలు తయారు చేసే ఇదే పద్ధతి ఇంకెక్కడో ఉందండి. యెషయా గ్రంథం 44:12 నుంచి. కమ్మరి గొడ్డలి పదును చేయొచ్చు, నిప్పులతో పనిచేయును. యెషయా గ్రంథం 44 అధ్యాయం. యెషయా గ్రంథం 44 అధ్యాయం 12 వచనం నుండి. కమ్మరి గొడ్డలి పదును చేయుచు, నిప్పులతో పనిచేయును. సుత్తితో దానిని రూపించి తన బాహుబలము చేత దానిని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును. నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రికలతో దాని చక్కచేయును. కర్కాటములతో గుర్తుపెట్టి దానిని రూపించును. మందిరంలో దానిని స్థాపించవలనని నరరూపము గల దానిగాను నర సౌందర్యము గల దానిగాను చేయును. ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొనును. శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షములను గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. వాటిలో కొంత తీసుకొని చలికాచుకొనును. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును. దానికి నమస్కారము చేయును. దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు. కొదువ సగముతో మాంసము వండి భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా చలి కాచుకొంటిని, వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొను. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు, నీవే నా దేవుడువు, నన్ను రక్షింపుమని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడిను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడిను. ఎవడునూ ఆలోచన చేయుడు. నేను అగ్నిలో సగము కాల్చితిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని, దానితో మాంసము వండుకొని భోజనం చేసి తిని, మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దానిని చేయుదునా, చెట్టు ముద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడునూ ఆలోచింపడు. యోచించుటకు ఎవనికిని తెలివి లేదు, వివేచన లేదు. చాలండి. అంటే చాలా వివరంగా ఒకటే చెట్టు, కొంతేమో చలి కాసుకుంటే ఉపయోగిస్తున్నాడు, కొంత మొక్క ఏమో వంట చేసుకుంటాం, మాంసం కాల్చుకు తింటే ఉపయోగిస్తున్నాడు, కొంత మొక్కనేమో విగ్రహం చేసుకుంటున్నాడు. అంటే 3 భాగాలండి. ఆలోచించట్లేదు అని చెప్పాడండి. సరిగ్గా సరిపోద్దండి. అంటే వెళ్ళిపోదామండి, మళ్ళీ ఈమెకి వచ్చేద్దామండి. అందుకే 10 అధ్యాయం 3వ వచనంలో 2వ లైన్లో, అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అంటే చెట్టు నరుకుతాడు. అది పనివాడు గొడ్డలతో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరించరు. వెండితో అలంకరిస్తారు, లేదా బంగారంతో అలంకరిస్తారు. అది కదలకుండా ఉండేటట్టుగా మేకు తీసుకుని సుత్తుతో బెగ్గొడతారు, నిలవబెడతారు దాన్ని. అది తాడి చెట్టులాగా తిన్నగా ఉంటుంది. అవి పలుకవు, అవి నడువనేరవు, గనుక వాటిని మోయవలసి వచ్చిన. వాటికి చాలామంది భయపడతారు. వాటికి భయపడకూడదు. అవేవో హాని చేస్తాయేమని భయపడతారు, హాని చేయవు. ఏదో మేలు చేస్తాయని పూజలు చేస్తారు, అవి మేలు చేయవు. ఓకే, ఈరోజు విశ్వాసుల్లో కూడా అన్యుల ఆచారాలు కొనసాగుతున్నాయి. అవి 3వ వచనం మొదటి మాట ఏంటంటే, జనముల ఆచారములు వ్యర్థములు అన్నాడండి. జనముల ఆచారములు వ్యర్థములు.
ఇక్కడ మనుషులు 2 రకాలు కనపడతారండి. క్రిస్మస్ చేస్తాడు, జనవరి 13కి ఇంకో ఆ పండుగ చేస్తాడు, అలాగని ఈస్టర్ చేస్తాడు, ఇంకోటి అది చేస్తాడు. అలా ఉందండి. కొంతమంది ఉన్నారండి ఖచ్చితంగా ఇవి చెయ్యము అని తీర్మానం చేసుకుని వాళ్ళ ఇంట్లో అవి చెయ్యరు, వాళ్ళ పిల్లల చేత చేయించరు, వాళ్ళ మనవల చేత మనవరాళ్ళ చేత చేయించరు. అంతే వాళ్ళు చెప్తారు మనం చేయకూడదు, మనం చెయ్యొద్దు, మనం చెయ్యం, నేను చేయలేదు, మీ డాడీ చేయలేదు, నువ్వు కూడా చేయకు అని ఖచ్చితంగా చేయకుండా ఉంటారండి. మరికొంతమంది ఏముంది చేతేముంది, చేతేముంది అప్పుడు చేతేముంది అని చెప్పేసి ఎన్నైనా చేస్తాడండి, ఎంతైనా చేస్తాడండి. నేను చేయను, అది నాకు సంబంధించి కాదు, అది అన్ని జనుల ఆచారాలు, అవి నేను చేయను. అంటే 2 రకాల మనుషులు ఉన్నారు కదండి ప్రస్తుతం. ఉన్నారండి, 2 రకాల మనుషులు ఉన్నారండి. అప్పుడు మీరు ఏ రకం మనుషులు మీకు మీరు తేల్చుకోండి, నాకు అక్కర్లేదు, మీకు మీరు తేల్చుకోండి. పిల్లల మాటలు విని మనవరాళ్ళ మాటలు విని చేసేద్దామని ఆయన చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇది మనది కాదు, మనం చేయకూడదు అని చెప్పగలుగుతున్నారు. మీరు తేల్చుకోండి. లెక్క అప్పగించుకునేది ఆయనకి, నాకు లెక్క అప్పగించక్కర్లేదు, లెక్క అప్పగించుకునేది ఆయనకి. క్రిస్టియానిటీని తేలిక చేయొద్దండి, మనవల కోసం క్రిస్టియానిటీని తేలిక చేయొద్దండి, మనవరాళ్ళ కోసం క్రిస్టియానిటీని తేలిక చేయొద్దండి, చూడనట్టుగా విడిచిపెట్టొద్దండి. ఖచ్చితంగా ఇది క్రిస్టియానిటీ, ఇది అన్యులకు సంబంధించింది, మనకు ఖచ్చితంగా తెలియాలండి. ఇది చేయొద్దు అని చెప్పిన మాటలు ఏమున్నాయండి 2:5 వచనాల్లో. ఒకటి అభ్యసించకుడి అనే మాట ఉందండి, 2 భయపడుకుడి అనే మాట ఉందండి. అంటే జనముల ఆచారాలు వ్యర్థం అన్నాడు కాబట్టి అక్కడ చేయొద్దు అని కనపట్టలేదు, కానీ వ్యర్థం అనేటువంటి అర్థం ఏంటి, చేయొద్దని. ఐదవ వచనంలో 3వ లైన్లో భయపడకుడి, నాలుగు సార్లు అన్నాడండి, 4 మాటలు ఉన్నాయండి. అభ్యసించకుడి, భయపడకుడి అంటే భయపడకుడి అనే మాట 2 సార్లు ఉంది, వ్యర్థము అనే మాట ఒకసారి ఉంది. అలాగా సరే, విగ్రహాల గురించి వ్రాయబడిన మాట ఏంటండి, 4వ వచనంలో 2వ లైన్లో కదలక ఉండునట్లు అన్నాడండి. కదలవు, పలుకవు, అవి పలుకవు అన్నాడు కదండి, పలుకవు. నడువనేరవు, హాని చేయనేరవు, మేలు చేయటం వాటి వలన కాదు, మేలు చేయనేరవు. ఎన్ని వచ్చినాయండి, 5 అండి. ఇప్పుడు విగ్రహాలు నమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది చేయకపోతే నష్టం కలుగుద్ది అంటాడండి. అంటే ఇప్పుడు ఏమన్నాడు అనమాట, దానికి ఏదో శక్తి ఉందని, నీకు హాని చేయొద్దని అంటున్నాడు. నువ్వు దేవుడిని నమ్మకపోతే ఏం చేస్తావు, దానికి భయపడతావు. దేవుడిని నమ్మితే దానికి భయపడవు.
అంచేది ఇప్పుడు దేవుణ్ణి నమ్మేవాడికి ఇక్కడ ఇచ్చే సపోర్ట్ ఏంటంటే అవి హాని చేయవు, నువ్వు భయపడద్దు. హాని చేస్తే కదా భయపడేది, హాని చేయవు, భయపడద్దు. తర్వాత పోనీ ఇలా చేస్తే నీకు మేలు కలుగుద్ది అంటే మేలు చేయడం వాడికి చేత కాదు, మేలు చేయడం వాడికి చేత కాదు. హాని చేయము, మేలు చేయము. మనం భారతదేశంలో పుట్టడం వల్ల ఇక్కడ సాంప్రదాయాలన్నీ మన చుట్టూ జరగటం వల్ల మనందరికీ ఎక్కడో ఉంటుందండి. ఆ విగ్రహాలకు ఏదో శక్తి ఉందేమో, అది మనకేదో చేస్తుందేమో, మనకేదో కీడు చేస్తుందేమో, మనకేదో మేలు చేస్తుందేమో అని ఎక్కడో ఉందండి, అందరి మనసులోనే ఉందండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ మనసులో ఉంది. లోపం ఉంది కాబట్టి ఏదో సమయంలో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు చేస్తుందేమో, అదే మేలు చేస్తుందేమో, లేదా కీడు చేస్తుందేమో అని అంటే లోన్ ఉంది కదండి, బయటకు వస్తుందండి అవసరాన్ని బట్టి. అంచేత ఒక విశ్వాసి ఎంత స్ట్రాంగ్గా ఉండాలండి, దీన్ని బయటకు రానివ్వకూడదండి, అసలు దీన్ని బయటకు రానివ్వకూడదండి. అందరూ భయపడేది అక్కడే కదండి, కీడు జరుగుద్దేమో, ఆచ్యమని తుమ్మితే కీడు జరుగుద్దేమో, పిల్లి ఎదురొస్తే కీడు జరుగుద్దేమో, కట్లు ఎదురొస్తే కీడు జరుగుద్దేమో. ఒక ఆయన పెళ్ళికి వెళ్తున్నాడు, తన పెళ్లి చేసుకున్నాక వెళ్తున్నాడు, కట్లు ఎదురొచ్చినాయి, వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. వాడికి 70 సంవత్సరాల పైన ఉందండి, హ్యాపీగా బతుకుతున్నాడండి, ఏమో చావలేదండి. ఆడికి 4 పిల్లలండి, ఆడు చావలేదు, ఆడి భార్య చావలేదు, 4 పిల్లలు, పిల్లలందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, మనవలు మనవరాలు. మరి కట్లు ఎదురొచ్చినాయి కదా, అక్షరాల కట్లు ఎదురొచ్చినాయండి. ఎవరో కట్లు మోసుకొస్తున్నారు, పెళ్ళికి వెళ్తుంటారు, వీళ్ళు పెళ్ళికి వెళ్తున్నారు, నాకు తెలుసా కట్లు మోసుకొస్తుందండి. హాని చేయనేరవు, మేలు చేయటం వాడి చేత కాదు. మీరు ఏ ఇంకితో పెట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇంకులు తెచ్చావమ్మా నువ్వు? 2. నువ్వెన్ని తెచ్చావు? ఎన్ని ఇంకులు తెచ్చావు? ఎన్ని రంగులు తెచ్చావు? పెన్నులు ఉన్నాయి, ఎలా ఏ రంగుతో గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకో. అభ్యసించకుడి, భయపడకుడి, కదలవు, పలుకవు, నడువనేరవు, భయపడకుడి, హాని చేయనేరవు, మేలు చేయట వాటి వలన కాదు. రైట్. 5 వచనాలకి ఏదో పేరు పెడదామండి, 5 వచనాలకి ఏదో పేరు పెడదాం. అన్యుల ఆచారములను అభ్యసింపకుడి, భయపడకుడి, లేకపోతే 2 లైన్లు రాసుకోవచ్చు. అన్యుల ఆచారాలకు అభ్యసించకుడి, విగ్రహములకు భయపడకుడి అని రాసుకోవచ్చు, లేదా అలా ఉంచేసేయండి. ఆరు 7 వచనాలు బ్రదర్ గట్టిగా చదవండి. 6-7 వచనాలు. యెహోవా, నిన్ను పోలిన వాడెవడనూ లేడు, నీవు మహాత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ
నీ వంటి వాడెవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. చాలండి. ప్రవక్త దేవుడితో మాట్లాడుతున్నాడండి. యెహోవా, నిన్ను పోలినవాడెవడు లేడు, నిన్ను పోలినవాడెవడు లేదా అని ప్రశ్న వేస్తే సమాధానం ఏంటంటే నిన్ను పోలినవాడు ఎవడూ లేడు. నీతో పోల్చుటకు సర్వేశ ఆ పాట తీసి పట్టురా పాడదాం. యెహోవా, నిన్ను పోలినవాడు ఎవడూ లేడు, నీవు మహాత్మ్యం గలవాడవు. మహాత్మ్యము అని చెప్పేసి అంటే గొప్పతనం, మహిమ అన్నీ ఉంటాయండి దాంట్లో. నువ్వు మహాత్మ్యం గలవాడవు, నీ శౌర్యాన్ని బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, యెహోవాని రాజు అన్నాడండి. యెహోవా జనములకు రాజా, నీకు భయపడినవాడెవడు? ఒకవేళ యెహోవా అంటే ఎవరో తెలియలేడు, భయపడ్డేమో. తెలిస్తే మాత్రం ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటాడు. నీకు భయపడినవాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడు ఎవడూ లేడు. అంటే ఎక్కడ నీ వంటి వాడు లేడు. గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. నీకు భయపడటం అవసరం. అక్కడేమో భయపడొద్దన్నాడండి, ఇప్పుడేమో భయపడటం అవసరం, అనుగుణ్యము అన్నాడండి. అంటే యెహోవాని పోలినవాడు ఎవడు లేడు. యెహోవా మహాత్మ్యం గలవాడు. ఆయన శౌర్యాన్ని బట్టి ఆయన నామం ఘనమైంది. ఆయన జనములకు రాజు. నీకు భయపడినవాడు ఎవడు అని చెప్పేసి అంటే యెహోవాకు భయపడినవాడు ఎవడంటే యెహోవాకు అందరూ భయపడతారు. జనముల జ్ఞానులందరూ వారి రాజ్యములన్నింటిలోనూ యెహోవా వంటి వాడు ఎవడు లేడు. కనుక జనులు యెహోవాకు భయపడటం అనుగుణ్యము. అప్పుడు 6-7 వచనాలకి 6-7 వచనాలకి యెహోవా వంటి వాడు ఎవడూ లేడు. యెహోవా వంటి వాడు ఎవడును లేడు. గనుక భయపడుడి అనొచ్చు, లేకపోతే అక్కడ భయపడకుడి అన్నాడు కాబట్టి ఇక్కడ భయపడుడి అని పెడదాం. గనుక భయపడుడి అని సెంటెన్స్ కంప్లీట్ చేయొచ్చు. ఎనిమిది 9 వచనాలు. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఉపాజు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే గదా. పోతపోయివాడు దానిని చేసెను. నేల ధూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటుకున్నవి. అవన్నీ నేర్పరులకు పనివారి పనియే. చాలండి. ఇప్పుడు 8-9 వచనాలు ఏముందండి? అంటే అంటే విగ్రహాలు తయారు చేసేవాళ్ళ గురించి ఉందండి. తయారు చేసేవాళ్ళ గురించి ఉంది.
జనులు కేవలము పశుప్రాయులు అంటే అది సరిపోలేదండి సెంటెన్స్. అంటే జనులందరూ పశుప్రాయులా లేకపోతే ఎవరు పశుప్రాయులు? అమ్మా విగ్రహములను తయారు చేసేవాళ్ళు అదనమాట అండి. విగ్రహములను తయారు చేయవారు పశుప్రాయులు. అవివేకులు. విగ్రహములను తయారు చేయవారు పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. అంటే ఇప్పుడు మనం ఎలా ఉందంటే పరిస్థితి, అంటే ఒక పేదోడు అనుకోండి, వాడేమో చిన్న షెడ్లా చేస్తాడండి. ఇంకా నిరాధారణగా ఉన్నదైతే ఒక రాయి ఆ ఎండలో పడి ఉంటుందండి. ఎండకంటుద్ది, వర్షంలో తడుద్ది, దానికి బుట్లు మాత్రం పెడతారు, అప్పుడప్పుడు వెళ్ళి ఏదో కొబ్బరి కొడతారు. అలా ఒకేలా దానికి ఆధారం దొరికింది అనుకోండి, ఓ చిన్న గుడి లేకపోతే కొంచెం పెద్ద గుడి, ఇంకా పెద్ద గుడి, లేకపోతే వెండి పూత గుడి, లేకపోతే బంగారు పూత గుడి, అంటే అలా డెవలప్ అవుద్ది అనమాట. ఒకప్పుడు అసలు నిరాదరణ. ఇప్పుడు ఏమిటంటే అక్కడికి వెళితే ఏదో జరుగుద్ది అంటాడండి. అలా ప్రచారం చేస్తారండి. అలా వెళ్తేనే జరుగుద్ది ఏదో. అందుకే మీరు ఇది వాడండి, మీకు డబ్బు అంటే అడిగి పిచ్చెక్కిపోతాడండి మనుషులు. అదే ఏదో వచ్చి పడిపోద్ది అనుకుంటాడు. ఇది చేయండి, మీకు డబ్బు వద్దంటే డబ్బు వచ్చేద్ది అంటాడండి. ఇది చేయండి, పిల్లలు పుట్టేస్తారండి. అలాగా బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. అప్పుడు దానికి సంబంధించి వాళ్ళు చాలా జ్ఞానవంతులు అని చెప్పేసి ప్రచారం జరుగుతుందండి. ఇప్పుడు అలాంటిది ఎక్కువ అయిందండి. వాళ్ళు చాలా జ్ఞానులండి. వాళ్ళ బోధలు వినేవాళ్ళు ఎక్కువయ్యారు, వాళ్ళ మాటలు వినేవాళ్ళు ఎక్కువయ్యారు. కానీ దేవుడే అన్నాడంటే అది వ్యర్థము అన్నాడండి. ఎందుచేత వ్యర్థం వద్దంటే వాళ్ళు జ్ఞానం చెప్పినట్టుగా చెప్పి వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళ ఆ థాట్ ఎక్కడ నడిపిస్తుంది అంటే ఒక విగ్రహం దగ్గర నడిపిస్తుంది, లేదా విగ్రహార్థం దగ్గర నడిపిస్తుంది. అంచేత దాన్ని వింటే ఆ మనిషి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తాడు అనమాట. అది వ్యర్థము, అది వ్యర్థము. రైట్. అప్పుడు 9వ వచనంలో తర్షీషు నుండి రేకులుగా సాగుకొట్టబడిన వెండియు, ఉపాధి నుండి బంగారమును తెత్తురు. ఓ 2 ప్లేసులు చెప్పాడు, తర్షీషు, ఉపాజు. ఆ తర్షీషు నుండేమో వెండి తెస్తారు, ఉపాధి నుండేమో బంగారం తెస్తారటండి. అది పనివాని పనియే కదా. అంటే బంగారం తెచ్చి ఒక విగ్రహానికి పూత వేస్తే అది ఒక మనిషి చేసిన పనే కదా. పోతపోయేవాడు దాన్ని చేశాను, దానికి వస్త్రాలు కూడా ధరింపజేస్తాడు. నీల ధూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి. నీలిరంగు ధూమ్ర వర్ణము ఆ రంగులుండే వస్త్రాలని ఆ విగ్రహాలకి ధరింపజేస్తాడు. కొంతమంది అయితే బంగారపు వస్త్రాలను ధరింపజేస్తారు. బంగారపు వస్త్రాలు ధరింపజేస్తారు. అవన్నీ నేర్పరులగు పనివారి పనియే. నేర్పరులగు పనివారి పనియే అంటే ఈ 2 వచనాల్లో ఎవరి గురించి మాట్లాడాడు?
పనివారి గురించి మాట్లాడాడండి. విగ్రహములను తయారు చేయవారిని గురించి మాట్లాడాడు. ఆ తర్వాత విగ్రహాలు పూజించేవారి గురించి కూడా మాట్లాడాడు. ఎనిమిది 9 వచనాల్లో విగ్రహములను తయారు చేయు వారిని పూజించు వారిని గూర్చి, విగ్రహములను తయారు చేయు వారిని గూర్చి, విగ్రహములను పూజించు వారిని గూర్చి 2 విషయాలు ఉన్నాయండి. నేనే మిమ్మల్ని అడుగుతాను, 10, 11 వచనాలు కలుపుదామా, లేదా 10 వచనం వేరు 11 వచనం వేరా? అమ్మా వేరు వేరండి. అప్పుడు 10వ వచనం, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. చాలండి. ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయండి? 5 ఉన్నాయండి. 1, యెహోవాయే నిజమైన దేవుడు. 2, ఆయనే జీవము గల దేవుడు. 3, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రత భూమిని కంపించును. 5, జనములు ఆయన కోపమును సహింపలేవు. 5 మాటలు ఉన్నాయండి. యెహోవాయే నిజమైన దేవుడు. నిజమైన దేవుడు అనేటంటే నిజం కాని దేవతలు చాలా ఉన్నాయన్నమాట. ఆయనే జీవము గల దేవుడు. జీవము గల దేవుడు అంటే సజీవుడై ఉన్న దేవుడు, బ్రతుకున్న దేవుడు. అప్పుడు ఆయన సజీవుడైన దేవుడు అని చెప్పేసి అంటే మిగిలినవి డెడ్ గాడ్స్ అనమాట అండి, చనిపోయిన దేవతలు అనమాట, డెడ్ గాడ్స్. సదాకాలము ఆయనే రాజు, సృష్టిని మనుషుల్ని పరిపాలించేవాడు ఆయనే. ఈ సృష్టిని పరిపాలించేవాడు ఆయనే, మనుషుల్ని పరిపాలించేవాడు ఆయనే. సదాకాలము ఆయనే రాజు. ఆయనకి ఉగ్రత ఉంది. ఎప్పుడు వస్తుంది ఉగ్రత అంటే, ఇప్పుడు విగ్రహాన్ని పెట్టినవాడు ఏం చేశాడండి? ఆయన్నే పక్కకి గెంటేశాడండి. అప్పుడు కోపం రాదా? ఒక స్త్రీ తన భర్తనే పక్కన పెట్టేస్తే ఆ భర్త కోపం రాదా? ఒక బిడ్డ తండ్రిని పక్కన పడేస్తే ఆ తండ్రి కోపం రాదా? సృష్టించబడినవాడు సృష్టికర్తనే పక్కకి గెంటేస్తే ఆయన కోపం రాదా? అలాగండి. కాబట్టి ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనములు ఆయన కోపము సహింపలేవు. అప్పుడు ఈ 10వ వచనానికి ఏమై పెట్టుకోవచ్చండి? యెహోవాయే నిజమైన దేవుడు.
యెహోవాయే నిజమైన దేవుడు. యెహోవా రాజు అనే మాట 2 సార్లు ఉందండి. 7వ వచనంలో ఉంది, 10వ వచనంలో ఉంది. కొంతమంది రాజు అనే మాట జనరల్ అనేది నిజంగా రాజు కాదని జనరల్ అంటాడండి. మరి ఎవడు పరిపాలిస్తున్నాడండి ఈ ప్రపంచం అంతండి? యెహోవాను రాజుగా అంగీకరించకపోవటం అంత దౌర్భాగ్యం ఇంకోటి ఏముండదండి. ఈ లోకమంతా సాతాను పరిపాలిస్తున్నాడు అనేది అంగీకరిస్తాడండి మనిషి. సాతాను కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నాడు అనేది మాత్రం అంగీకరించలేడండి. పదకొండవ వచనం. మీరు వారితో ఎలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశం క్రింద ఉండకుండాను నశించును. చాలండి. 11వ వచనానికి పేరు పెట్టేయండి. అమ్మా అంతే. ఏ విగ్రహాలు అంటే విగ్రహాలనే మాట లేదండి అక్కడ, దేవతలు అన్నాడండి. ఏ దేవతలు? ఆకాశాన్ని భూమిని సృష్టింపలేని దేవతలు. నశించును అన్నాడండి. ఎక్కడ నశిస్తారు? భూమి మీద ఉండకుండాను ఆకాశం క్రింద ఉండకుండాను నశిస్తారు అని. అంటే ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు ఆకాశము క్రిందను భూమి మీదను ఉండకుండా నశించును. ఆకాశాన్ని సృష్టించలేదు కాబట్టి ఆకాశం క్రింద ఉండకుండా నశించును. భూమిని సృష్టించలేని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా నశించును. ఒకవేళ ఉండకుండా అనేది రాసి నశించునని వేరుగా రాస్తే ఇంకా బాగుంటుందండి. నేను 2 కలిపేస్తాను, అసలు 2 ముక్కలు చేతి ఇంకా బాగుంటుందండి. మీరు వారితో ఎలాగ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశము భూమి మీద ఉండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించును.
ఎక్కడో దేవత అనబడిన వారు ఉన్నప్పటికీ కూడా దేవుడు అక్కడే అనే మాట ఎక్కడో ఉంది. 1 కొరింథీ 8:5-6 వచనాలు చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పేయండి. అనేకులు ఉన్నానా, అనేకులు ఉన్నారా? ఓకే, అది శ్రీనివేషన్ అది ఉన్నాను. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తం కలిగను, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మనం ఉన్నది మన కోసం కాదు, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. ప్రభువు అక్కడే, ఆయన ద్వారా సమస్తం కలిగినాయి. అంత అందరూ ఎందుకు జ్ఞానం లేదు అంత సార్. థ్యాంక్ యూ. అంటే ఈ వచనం కంఠస్థం లేని క్రైస్తవుడు ఉండకూడదేమో అనుకుంటానండి నేను. అంతేనమ్మా? ఈ వచనం కంఠస్థం లేకుండా ఉండకూడదండి. ఎవరు కంఠస్థమేనండి? మీకు కంఠస్థం లేదు. రేపు ఆదివారం ఆరాధన అయిన తర్వాత మిమ్మల్ని నేను నిలబెట్టి చెప్పిస్తాను, మైక్ ఇస్తాను చెప్పాలి ఆదివారం. ఓకే, అప్పుడు మా అబ్బాయి చెప్తాడంటే కుదరదు, మా అబ్బాయి చెప్తాడంటే కుదరదు, మీరే చెప్పాలి 5-6 వచనాలు. ఓకే, 12-13 వచనాలు చదువుదాం. ఆ వచనంలో ఏముందో నేను చెప్పను. ఆ 2 వచనాల్లో శ్రీనుబాబు గారు మీరు ఆ 2 వచనాలకి హెడ్డింగ్ పెట్టాలండి. 12-13 వచనాలకి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. చాలండి. దేవుడు తన బలము చేత దేవుడు తన జ్ఞానము చేత దేవుడు తన ప్రజ్ఞ చేత దేవుడు తన జ్ఞానం చేత భూమిని సృష్టించాను. దేవుడు తన బలము చేత భూమిని సృష్టించాను. దేవుడు తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించాను. ప్రపంచమును స్థాపించాను. దేవుడు తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచాను. దేవుడు బలం గలవాడు, దేవుడు జ్ఞానం గలవాడు, దేవుడు ప్రజ్ఞ గలవాడు. దేవుడు భూమిని సృష్టించాడు, ప్రపంచాన్ని స్థాపించాడు, ఆకాశాన్ని విశాలపరిచాడు. అలాగే దేవుడు ఆజ్ఞనీయగా జలరాశులు
జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. ఆకాశ మండలములో పుట్టును. దేవుడు ఆజ్ఞేయగా. దేవుడు భూమ్యాంత భాగములో నుండి ఆవిరి ఎక్కజేయను. ఆవిరి ఎక్కజేయను. అంటే ముందు ఒక 3 చెప్పాడు, తర్వాత ఇంకొక 3 చెప్తున్నాడండి. 3 4 4 చెప్పాడండి. దేవుడు వర్షం కలుగునట్లుగా, దేవుడు వర్షము కలుగునట్లుగా మెరుపులు పుట్టించును. వర్షం కలిగేటట్టుగా మెరుపులు పుట్టించును. దేవుడు తన ధనాగారము నుండి గాలిని రావించును. అంటే ఇక్కడ దేవుడి గురించి ఉందండి. దేవుడు తన బలము చేత భూమిని సృష్టించాడు. దేవుడు తన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించాడు. దేవుడు తన ప్రజ్ఞ చేత ఆకాశాన్ని విశాలపరిచాడు. ఆయన ఆజ్ఞిస్తే జలరాశులు ఆకాశంలో పుడతాయి. భూమ్యాంత భాగం నుండి ఆయన ఆవిరిని ఎక్కచేస్తాడు. దేవుడు వర్షం కలిగేటట్లు, వర్షించేటట్లుగా మెరుపులు పుట్టిస్తాడు. దేవుడు తన ధనాగారం నుండి, ఆయనకి ధనాగారం ఉంది, ఆ ధనాగారం నుండి గాలిని రావిస్తాడు. అవి మామూలు మాటలు కాదండి. అవి మామూలు మాటలు కాదండి. రెడీగా ఉన్నారండి? చెప్పండి. దేవుడు సమస్తాన్ని సృజించిన విధానము అంటే దేవుడు సృష్టికర్త అని ఉందండి. దేవుడు సృష్టికర్త.
ఏమైనా కనపడిందండి? ఏం కనపడిందండి? ఇంకా తర్వాత ఏం కనపడలేదండి? బోర్డు మీద కనపడలేదండి. నిన్న ఒక ఆయన చెప్పారండి, మీరు చెప్పేవి రాకుండా మాకు బోర్డు మీద ఏం కనపడలేదు అన్నాడండి. పెట్టాను సార్, ఇంకేదో ఉందండి బ్రదర్, ఇంకేముందండి? దేవుడు సృష్టికర్త ఉందండి, ఒప్పుకున్నామండి. ఇంకా ఏదో ఉందండి అక్కడ. సృష్టిని నడిపిస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. దేవుడు ఇక్కడేమో సృష్టికర్త అని ఉందండి, ఇక్కడేమో ఆ సృష్టిని నడిపిస్తున్నాడని ఉందండి. మనం దేవుడు ఉన్నట్టు ఆధారాలు 2 చెప్తామండి, లేకపోతే 4 చెప్తామండి, లేకపోతే 5 చెప్తామండి. 1 సృష్టి, 2 సృష్టిలోని క్రమబద్ధత. ఇదిగో ఇది సృష్టిలోని క్రమబద్ధత, 2 ఇక్కడ ఉన్నాయండి. కాబట్టి దేవుడు సృష్టికర్త, సృష్టిని నడిపించువాడు. సృష్టిని నడిపించువాడు. ఇదేమో సృష్టికర్త, ఇదేమో సృష్టిని నడిపించువాడు. జలరాశులు పుట్టిస్తున్నాడు, ఆవిరిని ఎక్కజేస్తున్నాడు, మెరుపులు పుట్టిస్తున్నాడు, గాలిని రావిస్తున్నాడు. ఇవి సృష్టి సమయంలో జరిగినవి కాదు, తర్వాత కంటిన్యూ అవుతున్నవి. ఇవి సృష్టించబడినవి, ఇవి కంటిన్యూ అవుతున్నవి. సృష్టించినవాడు ఆయనే, కంటిన్యూ చేస్తున్నవాడు ఆయనే. మీలో ఎవరైనా నీటి పర్వతాలు చూసారండి? నీటి పర్వతాలు మనం ఎవరైనా చూడలేదు. సొలొమోను చూశాడు. నీళ్ళ పర్వతాలు, మేఘాలండి. నీళ్ళ పర్వతాలు ఏంటి? మేఘాలు ఏమన్నా నీళ్ళు ఉన్నాయి, ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి. అవి తక్కువ ఉన్నాయా? లేదు, చాలా అంటే పైనంతా మేఘాలు, పర్వతాలు ఉన్నాయి. ఎప్పుడన్నా ఒకసారి విమానం ఎక్కినప్పుడు కనపడద్దండి. అందరూ విమానం ఎక్కాలండి. ఒకసారి వెళ్ళరండి సార్, అమ్మాయి దగ్గరికి వెళ్ళరండి ఒకసారి. నేను అంటే ఎప్పుడన్నా బెంగళూరు వెళ్తున్నప్పుడు ఎంత ఆనందపడతానండి చూసి. పర్వతాలే ఉంటాయండి, ఎంత మనం అంటే మేము ప్రయాణం చేసినంతగా అంత దూరం ఆ పర్వతాలు కొనసాగుతాయండి. అంటే అది లేకపోతే, ఆ నీటి పర్వతాలు లేకపోతే అంటే ఇంకా ఎండ వచ్చేసినేమో, మనకి ఇంకా ఎండ ఎక్కువ తగులునేమో. ఆ నీరు ఉండటం వల్ల, మేఘాలు ఉండటం వల్ల కొంత తగ్గుతుందండి. అంటే నీళ్ళు నిల్వ చేసేవాడు దేవుడు పైన. అప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తే మేఘాలు వర్షిస్తాయి, మేఘాలు వర్షిస్తాయి. మొన్న ఒక ఆయన విమానం ఎక్కి దిగిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. అంకులు మీరు చెప్పింది రైటేనండి, నేను చూశానండి, ఆ పర్వతాలు చూశానండి అన్నాడండి. దేవుడు సృష్టికర్త, సృష్టిని నడిపించేవాడు. పద్నాలుగు 15 వచనాలు. 14-15. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమును అందుచున్నాడు. అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు, విమర్శ కాలములో అవి నశించిపోవును. చాలండి. అంటే ఈ వచనానికి, ఈ 2 వచనాలకి ప్రత్యేకత ఏం లేదు. ఇంతకుముందు చెప్పబడిన సంగతులే మళ్ళా చెప్పారండి.
3వ వచనంలో ఉన్న సంగతి ఉంది, 8వ వచనంలో ఉన్న సంగతి ఉంది, 11వ వచనంలో ఉన్న సంగతి ఉంది. అవి కలిపి ఉన్నాయండి. ఆ 3 ఉన్నాయండి. ఓకే, మరలా చదువుదామండి. తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు. తెలివిలేని అంటే ఒకవేళ విగ్రహారాధన తీసేసి తెలివి తక్కువని ఏమంటామండి? పశుప్రాయుడు అంటామండి. తెలివిగలని ఏమంటామండి? మానవుడు అంటామండి. అంతే కదండి. తెలివి లేకపోతే వాడు పశుప్రాయుడు. అంటే తెలివిలేని మనిషి పశుప్రాయుడే. కానీ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? తెలివి లేనివాడని. పోతపోయి ప్రతివాడును అంటే తెలివి లేనివాడు అంటే ఇక్కడ తెలివి లేనివాడు ఏంటంటే పోత విగ్రహం తయారు చేసేవాడు. పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహాన్ని బట్టి అవమానం నందును. అంటే ఇది పద్యభాగం కాబట్టి తెలివి లేని ప్రతివాడు పశుప్రాయుడు, తెలివి లేనివాడు అంటే పోతపోయేవాడు, పోతపోయి ప్రతివాడు అలా. ఓకే, తెలివి లేని ప్రతివాడు అంటే పోత విగ్రహాలు తయారు చేసే ప్రతివాడు పశుప్రాయుడు అని చెప్పేసి అన్నాడు. అంటే జ్ఞానం లేనోడు. తర్వాత పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహాన్ని బట్టి అవమానం నందుచున్నాడు. అంటే ఒకవేళ ఇప్పుడు మన పరిస్థితిని ఆలోచిస్తే విగ్రహాలు చేసేవాళ్ళు అవమానం పొందుతున్నారా? గౌరవించబడుతున్నారు, సన్మానించబడుతున్నారు. విగ్రహాలు తయారు చేసేవాళ్ళని సన్మానిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నైపుణ్యంగా తయారు చేస్తున్నారండి. అంచేత విగ్రహాలు తయారు చేసే వాళ్ళు గౌరవించబడుతున్నారు. మరి అవమానం పొందుతున్నారు అన్నాడేంటి? అవమానం పొందుతున్నారంటే ఎప్పుడు అవమానం పొందుతున్నారు? ఒకవేళ ఎవరో ఆయన సవాల్ చేశాడు, యెహోవా దేవుడైతే ఆయన పూజించండి, బయలుదేవుడైతే ఆయన పూజించండి అని ఎవరో సవాల్ చేశారు. ఎవరమ్మా? ఏలియా. 1 రాజులు 18వ అధ్యాయం. ఏలియా సవాల్ చేశాడండి. సవాల్ చేసినప్పుడు ఆ బయలుదేవత సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ రోజంతా పూజలు చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ సవాల్ ఏంటి? పైనుంచి అంటే బయలుదేవత అయితే బయలు ఆకాశం నుంచి అగ్ని కురిపించి ఇక్కడ నిప్పి పెట్టకూడదు. పైనుంచి అగ్ని వచ్చి ఆ బలి పశువును కాల్చేయాలి. అప్పుడు బయలుదేవత అని నమ్ముతాం. ఒకవేళ యెహోవా అలా చేస్తే యెహోవాని నమ్మాలి. ఎవరు దేవుడు తేల్చుకుందారా అని చెప్పేసి అని అన్నాడండి. వాళ్ళేమో 450 మంది అటండి, ఈయన ఒక్కడేనటండి. సరే, వాళ్ళు రోజంతా ఏడ్చారు, ప్రార్థన చేశారు, ఇది చేశారు. ఏమి పైనుంచి అగ్ని రాలేదు, ఏమి రాలేదండి. అప్పుడు ఈయన సాయంకాలం నైవేద్యం చేసే సమయం లేచిన తర్వాత అక్కడ ఉన్న పాత బలిపీఠం ఒకటి సిద్ధం చేసి అప్పుడు బలిని అర్పించి దాని మీద నీళ్లు పోస్తే మరి ఇంకుపోతాయి. ఇంకుపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోయించి, మళ్ళీ నీళ్ళు పోయించి అంటే కింద నుంచి నిప్పి పెట్టక లేని పరిస్థితి అనమాట అండి. నీళ్లు నిలిచేటట్టుగా కందకం నీళ్ళలో నిలిచేంత నీళ్లు పోసి అప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడండి. నువ్వు దేవుడు అని నిరూపించుకో అని చెప్పి దేవుడికి ప్రార్థన చేశాడండి. అప్పుడు ఏం చేశాడండి? దేవుడు పైనుంచి అగ్ని పంపించి దహన బలి పశువుని దహింపజేసి కందకంలో ఉన్న నీళ్లు కూడా ఆవిరయ్యేటట్టుగా చేశాడండి. అప్పుడు బయలుదేవతను చేసిన వాళ్ళు కానీ, బయలుదేవతను పూజించే వాళ్ళు కానీ, దాన్ని ప్రపోజ్ చేసిన రాజు కానీ, రాణి కానీ ఏమయ్యారండి? అవమానం పొందారండి. అప్పటికి కానీ అవమానం రాదండి. అయితే అలాంటి సవాల్ జరిగినప్పుడు అవమానం జరుగుతుందండి. ఒకవేళ భూమి మీద అవమానం కలగలేదు, యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు నేనే విగ్రహాలు తయారు చేశాను. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు నాకు అప్పుడన్నా అర్థం అవుద్దామా? అప్పుడు కూడా అర్థం కాదండి. అప్పుడు అర్థం అవుతుందండి, ఎవరు దేవుడో తెలుస్తుందండి. అప్పుడు అవమానపరచబడతానండి. తెలివిలేని ప్రతి మనుషుడును పశుప్రాయుడు,
పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహాన్ని బట్టి అవమానము పొందుతున్నాడు. తాను పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. ఏదో వెర్షన్లో దేవుని ఆత్మ లేదు అని చెప్పేసాడండి వ్యవహారిక భాష బైబిల్లో. అది మాయారూపం, దాంట్లో ప్రాణం లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. ఒకవేళ రక్షణ కావాలని వెళితే ఆశను చెడగొడద్ది. నాకు దేవుని స్వరూపం కావాలని వెళితే ఆశను చెడగొడద్ది. ఆ చెడగొట్టే మాయారూపం. విమర్శ కాలములో అది నశించిపోవును. విమర్శ కాలంలో అవి నశించిపోవును. 14-15 వచనాలు. విగ్రహములను పోతపోయే వారి గురించి, విగ్రహములను గూర్చి విగ్రహములను పోత పోయేవాని గురించి విగ్రహములను గూర్చి విగ్రహములను పోతపోయు విగ్రహములను గురించి రెండు విషయాలు ఉన్నాయండి. పదహారవ వచనం. యాకోబునకు స్వాస్యమగువాడు వాటి వంటివాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్యముగానున్న గోత్రము, సైన్యములకు అధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు. ఓకే, అంటే యాక్చువల్గా ఈ 12, 13, 16 ఇక్కడ వేసుకోవాలండి. అయితే మనం ఇంతకు మర్చిపోయిన వేయటం, వేయమని ఇక్కడ వేరుగా రాసుకుందామండి. ఓకే, దేవుడి గురించి రాయబడిన మాట ఏంటండి అంటే 16వ వచనంలో దేవుడి గురించి రాయబడిన మాట. అంటే ఆయన సమస్తం నిర్మించేవాడు, అది రెండో మాట. మొదటి మాట యాకోబునకు స్వాస్థ్యము, అంటే యెహోవా దేవుడు యాకోబునకు స్వాస్థ్యము అన్నాడండి. స్వాస్థ్యం అంటే పితరుల దగ్గర నుంచి వచ్చే ఆస్తిని స్వాస్థ్యం అంటామండి. అంటే యాక్చువల్గా ఒక ఇశ్రాయేలుకి ఆస్తి ఎవరండి? యెహోవా దేవుడు అండి. యాకోబునకు స్వాస్థ్యము, యాకోబు యొక్క ఆస్తి, ఇశ్రాయేలు యొక్క ఆస్తి యెహోవా దేవుడు. యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు స్వాస్థ్యము. 2, యెహోవా దేవుడు సమస్తాన్ని నిర్మించినవాడు. 3, యెహోవా అని సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు అని 3 మాటలు ఉన్నాయండి. అదే 16వ వచనంలో ఇశ్రాయేలు గురించే ఉందండి. ఇశ్రాయేలు గురించే ఉందండి అండి. ఇశ్రాయేలు దేవునికి స్వాస్థ్యము, ఇశ్రాయేలీలు దేవునికి స్వాస్థ్యముగా ఉన్న గోత్రము. అంటే ఇక్కడ యెహోవా దేవుడినేమో ఇశ్రాయేలుకి స్వాస్థ్యం అన్నాడు, ఇశ్రాయేలునేమో యెహోవాకు స్వాస్థ్యం అటండి.
ఇశ్రాయేలుకి యెహోవా దేవుడు ఆస్తి లేక స్వాస్థ్యము. యెహోవా దేవుడికి ఇశ్రాయేలీలు స్వాస్థ్యము. ఈ భావం క్రొత్త మందలో ఎక్కడ ఉందండి? ఎక్కడుందండి అమ్మా? మీరు మీ సొత్తుగారు. వెరీ గుడ్. ఎక్కడుందండి? ఈ రెండు విషయాలు ఓ పేరాలో ఉన్నాయి. క్రొత్త మందలో ఓ పేరాలో ఈ రెండు విషయాలు ఉన్నాయి. ఈ రెండు సంగతులు ఓ పేరాలో ఉన్నాయి. అంటే విశ్వాసుల స్వాస్థ్యాన్ని గురించి, విశ్వాసులే స్వాస్థ్యాన్ని అని రెండు ఉన్నాయి. నన్ను అడగండి, నేనే అడిగాను మిమ్మల్ని, మీరు నన్ను అడుగుతారు. మీరు చెప్పండి, పలానా వచనం చెప్పండి, పలానా అధ్యాయం పలానా పేర అని చెప్పండి. రెండు సార్లు స్వాస్థ్యం అనే పదం వాడాడండి ఆ పేరాలో. థ్యాంక్ యూ సార్. ఎఫెసీ పత్రిక అండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ పేరండి. అదేనండి మరి. అమ్మా పరిగెడితే కుదరదు, వెళ్ళి ఇలాగనాలి. అప్పుడే పరిగెట్టుకు వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయి అదేది ఆ తాడు ముట్టుకోకపోతే రాదు. ఎఫెసీ పత్రిక స్వాస్థ్యమైన పదం 2 సార్లు చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 14వ వచనం వరకు స్వాస్థ్యం అనే పదం 2 సార్లు ఉంది. ఉందమ్మా? ఎక్కడ? మరి చెప్పండి, వచనం చెప్పండి తొందరగా. అమ్మా 11, 12 వచనం కలిసి ఉన్నాయి. 12 అంటూ 11, 12 కలిసి ఉన్నాయి. తర్వాత 14వ వచనం ఉందండి. ముందు స్వాస్థ్యం అని కూడా గుర్తుపెట్టండి హెడ్డింగ్తో. నందు గుర్తుపెట్టండి. తర్వాత 11, 12 కలిసి ఉన్న దాంట్లో గుర్తుపెట్టండి. ఓకే, ఇప్పుడు 14వ వచనంలో దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మన స్వాస్థ్యము అంటే విశ్వాసుల యొక్క స్వాస్థ్యము. ఏదండి విశ్వాసుల స్వాస్థ్యము? నిత్యరాజ్యం, నిత్యజీవం, అది స్వాస్థ్యం. ఓకే, 11, 12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. అంటే ఆయన యందు మనలను స్వాస్థ్యముగా ఏర్పరిచాను. అంటే మనము దేవునికి స్వాస్థ్యము, అక్కడేమో మనకు నిత్యజీవం స్వాస్థ్యము. అక్కడ
అక్కడ ఆయన యందు స్వాస్థ్యముగా, అంటే మనల్ని స్వాస్థ్యముగా ఏర్పరచను. మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. అక్కడ రెండు అంకేసి సరిగా రాయలేదండి. మనకొక స్వాస్థ్యం ఏర్పరిచాను అన్నాడండి, అది సరిగా లేదండి. మనకొక అనే మాట కంటే మనలను అంటే సరిగ్గా సరిపోయినండి. ఆయన మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవులు ఎవరైతే ఉన్నామో, విశ్వాసం ఎవరైతే ఉన్నామో, మనమే దేవుని యొక్క స్వాస్థ్యం. దేవునికి స్వాస్థ్యం మనం. ఆహాహా, ఎంత గొప్ప మాట అండి. మనకి పరలోకంలో స్వాస్థ్యం ఉంది. ఎంత గొప్ప నిరీక్షణ అండి. రెండు పదాలు ఇక్కడ ఉన్నాయండి, అక్కడ రెండు పదాలు ఉన్నాయండి, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏ తండ్రి అయినా పిల్లల్ని వీళ్ళు మా స్వాస్థ్యం అండి అంటాడండి? ఏ తండ్రి అయినా తన పిల్లల్ని వీళ్ళు నా స్వాస్థ్యం అండి అంటాడండి? అంటారమ్మా? అంటారండి? ఆలోచించలేదండి? అంటారండి? అంటారమ్మా? అమ్మా అంటారమ్మా? అనరండి? అంటారమ్మా? పిల్లల స్వాస్థ్యం అని అంటారమ్మా? మీరు ఎప్పుడు అనలేదు, అనుకోలేదు. వాళ్ళే మీ ఆస్తి. ఒకవేళ స్వాస్థ్యం అనే పదం కాకపోతే మీ ఆస్తి ఏదమ్మా? మనకున్న ఇల్లా? ఆ పిల్లలే మీ ఆస్తి. అంటే దేవుడు ఎంత గొప్ప అంటే విశ్వాసం చూపించి వీళ్ళు నా ఆస్తి అన్నాడండి. మనం ఆయన ఆస్తిలో భాగమయ్యామండి. మనకి పరలోకంలో నిత్యరాజ్యాన్ని, నిత్య జీవాన్ని స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. మాకు అక్కడ స్వాస్థ్యం ఉంది. రైట్, మరి వెనక్కి వచ్చేద్దామండి. 16వ వచనం, 16వ వచనం. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు. యాకోబునకు స్వాస్థ్యమగువాడు ఆ విగ్రహాల వంటి వాడు కాడు. ఆయన సమస్తము నిర్మించేవాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఓకే, అప్పుడు 16వ వచనానికి ఓ పేరు పెడదామండి. 16వ వచనానికి ఓ పేరు పెడదామండి. యాకోబునకు స్వాస్థ్యమైన దేవుడు వాటి వంటి వాడు కాడు. వాటి వంటి వాడు కాడు. అన్యుల ఆచారాలు అభ్యసించొద్దు, వాటికి భయపడద్దు. యెహోవా వంటి యెహోవా వంటి వాడు ఎవడునూ లేడు, భయపడుడి. విగ్రహములను తయారు చేయవారిని గురించి, పూజించేవారిని గురించి యెహోవాయే నిజమైన దేవుడు. ఆకాశమును భూమిని సృష్టింపని దేవతలు నశించును. దేవుడు సృష్టికర్త, సృష్టిని నడిపించేవాడు. విగ్రహములను పోతపోయే వారిని గురించి, విగ్రహములను గురించి యాకోబునకు స్వాస్థ్యమైన దేవుడు వాటి వంటి వాడు కాడు. అప్పుడు మొత్తం ఈ 16 వచనాలకి ఏం హెడ్డింగ్ పెట్టుకోవచ్చండి?
ముందు విగ్రహాల గురించి చెప్పాడు, తర్వాత దేవుడి గురించి చెప్పాడు, తర్వాత విగ్రహాల గురించి చెప్పాడు, తర్వాత దేవుడి గురించి చెప్పాడు, తర్వాత విగ్రహాల గురించి చెప్పాడు, తర్వాత దేవుడి గురించి చెప్పాడు, తర్వాత విగ్రహాల గురించి చెప్పాడు, తర్వాత దేవుడి గురించి చెప్పాడు. వ్యత్యాసం చెప్పాడండి. దేవునికిని విగ్రహానికి మధ్య నుండే వ్యత్యాసం, దేవునికిని విగ్రహములకు మధ్య గల వ్యత్యాసము. అంటే ఈ 16 వచనాల్లో దేవుడి గురించి విగ్రహాల గురించి చెప్పాడండి. అప్పుడు 17 నుంచి 25 వరకు ఈ అంశం కాదండి, వేరే అంశం చెప్పాడండి. అయితే ఈ అధ్యాయానికి ఈ పేరే ఉంచేసుకుందాం.